ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి శాకంబరి అలంకరణ వైభవంగా జరిగింది. అంతేకాకుండా అమ్మవారికి 250 మంది సారె బహుకరణ చేశారు. కొత్తపేట మీసేవ వద్ద ఉన్న పాత నేల ట్యాంక్ దగ్గర నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి మీదుగా అమ్మవారికి సారె బహుమతి ఊరేగింపు జరిగింది. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి లోకాలమ్మ తల్లిని దర్శించుకుని పూజల్ని నిర్వహించడం జరిగింది. నూకాలమ్మ తల్లి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. మొట్టమొదటిసారిగా మరి భక్తులందరూ కూడా సారి తీసుకొచ్చి వాళ్ళ భక్తి భావాన్ని చాటుకున్నారు. భక్తులందరూ కూడా ఈ విధంగా చేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తప్పనిసరిగా అమ్మవారి దీవెనలు మనకు జరిగిన చీకటి రోజుల్లో కాకుండా అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరి ప్రజల మీద ఉంటాయి. అందరం కూడా రేపొద్దున భవిష్యత్తులో అందరం కూడా బాగుంటాం. అందరం కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ కూడా సుఖపేలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఆషాఢ మాస సమయం సందర్భంగా స్థానిక కొత్తపేటలో నూకాలమ్మ తల్లి ఈ రోజున సారి భక్తులందరూ కూడా దగ్గరగా 500 మంది ఊరేగింపుతో పసుపు కుంకాలు గాజులు పువ్వులు స్వీట్లు కూడా ఘనంగా ఆ అమ్మవారికి సారి భక్తులు తీసుకొచ్చారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ అమ్మవారు ఆ గ్రామ దేవత అందరిని కూడా చల్లగా కాపాడవలసిందిగా ప్రార్థిస్తూ మా కమిటీ వాళ్ళందరూ కూడా చాలా ఆనందిస్తున్నాం. భక్తులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో మరి అమ్మవారి పూజకి పంతులు గారికి అందరూ కూడా కూర్చొని భక్తి భావంతో అందరూ కూడా పిల్ల జల్లతో అందరూ కూడా వచ్చారు. అమ్మవారి అవతారం కూడా శాకంబేశ్వరి శ్రీ నూకాలమ్మ తల్లి 43, 42 తేదీల్లో చేస్తున్న శ్రీ నూకాలమ్మ తల్లి ఫస్ట్ టైంగా ఆషాఢ మాసం సందర్భంగా వాళ్ళ శాకంబరి దేవత అమ్మవారి అలంకరణ, అలాగే ఈ వీటిలో ఇచ్చేసిన మహిళలు పిల్లలు పెద్దవారు అందరూ కూడా వాళ్ళు తోసిన చారి స్వీటు హాట్స్ అలాగే అట్టుబొల్లని అనేక రకాల ఐటమ్స్తో ఇవాళ అమ్మవారికి సారి రూపంగా బహుకరించారు. అలాగే నూకాలమ్మ తల్లి ఒక అమ్మవారి 3 నెలలు అమ్మవారి జాతర జరుగుతుంది. అమావాస అంత మించినట్టుగా ఇవాళ జాతరగా ఉంది. ఇవాళ కొత్తపేటలో నూకాలమ్మ తల్లి చేపుల్లో మా ఎమ్మెల్యే గారు ఇక్కడ వస్తున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అమ్మవారికి తీర్థప్రసాదం ఇచ్చి భక్తులందరూ కూడా ప్రసాదం పంపవలసిందిగా కోరుతున్నాం. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ.